వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వంతు అనుకుంటా ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజాల మీద విశాఖపట్నంలో కంప్లైంట్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, పార్టీ 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ విల్లూరి తిరుమలదేవి విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో పోలీసులకు విన్నవించిన కేసు నమోదు చేయలేదన్నారు. అదే సందర్భంలో మరొక వైపున పోసాని మీదన సిఐడిలో కేసు నమోదు చేశారు. చంద్రబాబును అత్యంత అసభ్యకరంగా దూషించారన్న అభియోగాల మీద వైకాపా నాయకుడు సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీద సిఐడి కేసు నమోదు చేసింది. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా మార్ఫింగ్, ఫ్యాబ్రికేట్ చేసిన ఫోటోలను ప్రదర్శించారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు నెల 9న కేసు నమోదైంది. సోమవారం ఆ ఎఫ్ఐఆర్లో వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రెస్ మీట్ వెనక విస్తృతమైన నేరపూరిత కుట్ర ఉందని అందులో మెన్షన్ చేసుకొచ్చారు.